హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ దేవరా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది అండ్ నాకైతే చాలా నచ్చిందనే చెప్పాలి. ఈ సీన్ అయితే పిచ్చెక్కిపోయింది నాకైతే. అసలు ప్రాబ్లమ్స్ లేవా, పర్ఫెక్ట్ గా ఉందా అంటే కాదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ట్విట్టర్ లో ఇంకా చాలా మంది యూట్యూబ్ లో చూపిస్తున్నట్టు దారుణంగా అయితే లేదు. నీచులు ఎప్పుడు నీచగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ఎందుకో కావాలనే నెగిటివ్ స్ప్రెడ్డింగ్ జరుగుతుందని అనిపిస్తుంది. సరే, ఈ ఫ్యాన్ వార్లు, రివ్యూలు, తొక్కకూర అన్ని పక్కన పెట్టేద్దాం. ట్రైలర్ విషయానికి వస్తే నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే జస్ట్ దేవరా ఉండే వరల్డ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు అనుకున్నాను. కానీ తీరా ట్రైలర్ చూస్తే మొత్తం చూపించేశారు. అదే స్టోరీ మొత్తం చూపించేశారు. కొరటా శివ ప్రీవియస్ మూవీస్ ట్రైలర్స్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి అండ్ సేమ్ పాత్ ఫాలో అయ్యారు ఈ ట్రైలర్ కి కూడా. అయితే స్టోరీ మొత్తం చెప్పేశారు, ఇంకేముంది అనుకోకండి. ఏముంది? ట్రైలర్ లో చాలా మైన్యూట్ డీటెయిలింగ్ కూడా ఉంది అండ్ అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంగేజింగ్ గా ఉండబోతుంది. సో లాస్ట్ దాకా చూడండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఇది అర్థమైతే మనం ముందు చెప్పుకోబోయే డీటెయిల్స్ కూడా బాగా అర్థమవుతాయి. కట్ చేస్తే ఒక పాతగట్ సారీ ఎర్ర సముద్రం. దేవరా అండ్ బైరా కలిసి ఉంటారు ఆ ప్రాంతంలో. ఇక్కడ ఉండేవాళ్ళంతా సముద్రపు దొంగలు అన్నమాట. అదే పైరేట్. సముద్రంలో వస్తూ పోతూ ఉండే షిప్స్ ని దోపిడీ చేస్తూ ఉంటారు. ఫస్ట్ లో దేవరా ఇంకా బైరా అందరూ కలిసే ఈ దోపిడీలు చేస్తూ ఉంటారు. బట్ దోపిడీ దాకా ఓకే గానీ బైరా మాత్రం తన టీమ్ తో కలిసి ఆ దోపిడీ అయిన షిప్స్ లో ఉండే మనుషుల్ని కూడా చంపేస్తూ ఉంటాడు. అయితే ఇది నచ్చక దేవరా ఒక రోజు మన బైరా గడికి ర్యాంపేజ్ చూపిస్తాడు. అక్కడే మనకి ఈ ఫైట్ ఉంటుంది అనిపిస్తుంది. ఇది అయ్యాక దేవరకి ఏమైందో తెలియదు గానీ తన తల్లిని అండ్ వైఫ్ ని అండ్ కొడుకుని వదిలేసి ఎక్కడికో సముద్రంలోకి వెళ్ళిపోతాడు. దేవరా అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు మళ్ళీ వస్తాడు అనేది ఎవ్వరికి తెలియదు. అయితే ఇక్కడ ఉన్న దేవరా కొడుకు వరా అన్నమాట. మనోడికి ఆ బైరా బ్యాచ్ అంటే భయంగా బతుకుతూ ఉంటాడు, ఖాన్సాల్లో పృథ్వీరాజ్ మాదిరి. అయితే ఇంకా బైరా ఆ ఏరియాని తన కంట్రోల్లో తీసుకొని తన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు అనమాట. ఇది మన బేసిక్ స్టోరీ లైన్. స్టోరీ అయిపోయింది, ఇంకా డీటెయిలింగ్ లోకి వెళ్దాం. ట్రైలర్ స్టార్టింగ్ లో ఐలాండ్ లో కొండ చూపించారు. ఇక్కడ మీకు కొన్ని లైట్స్ కనిపిస్తున్నాయి కదా, నాకు తెలిసి అవి ఆ ప్రాంతంలో ఉండే తండాలు ఆర్ క్లాన్స్ అనుకుంటున్నాను. అండ్ దేవరా అండ్ భైరా డిఫరెంట్ క్లాన్స్ వరల్డ్ అయి ఉండదు. ఇక్కడ చూడండి, ఈ షాట్ లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఉండే చైర్ గుర్తొచ్చింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కూడా మీరు గమనిస్తే డిఫరెంట్ హౌసెస్ ఐరన్ థ్రోన్ కోసం పోటీలు పడుతూ ఉంటాయి. అండ్ పైన ఉన్న చోట మనం ఈ కొండ ఉండే ప్లేస్ అనుకోవచ్చు. ఇక్కడే వీడు వాడ గ్రామ దేవతకి పూజ చేస్తూ ఉంటారు. ఇలా కుస్తీ పోటీలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కుస్తీ పోటీలో గెలిచే వాళ్లే ఆ ఊరికి పెద్ద అవుతారేమో అని నా ఒపీనియన్. అయితే ఈ షాట్ లో అజయ్ గారు ఎవరో అవుట్ సైడర్ అయి ఉంటారు అనుకుంటున్నాను. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు అతనికి దేవరా స్టోరీ చెప్తూ ఉంటారు. ఈ షాట్ చూస్తే అజయ్ గారు గన్తో కాల్స్తూ ఉంటారు. షిప్ ని దోపిడీ చేయడానికి వచ్చిన దొంగల్ని గన్తో కాల్స్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా తన ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్రంలోకి దూకుతాడు. అక్కడ సముద్రంలో కట్టేస్తున్న స్కెలిటన్స్ ని చూస్తాడు అనుకుంటా, ఆర్ దేవరనే చూస్తాడేమో అని అనుకుంటున్నాను. అండ్ ఒడ్డుకు చేరుకుని ప్రకాష్ రాజ్ గారిని కలుస్తాడు అండ్ అక్కడే ప్రకాష్ రాజ్ గారు స్టోరీ చెప్తారు అనిపిస్తుంది. అయితే ఈ సముద్రంలో ఉన్న షార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చాలా స్టోరీ ఉంది. ఈ స్టోరీ అంతా ఎన్టీఆర్ వేసుకున్న శక్తిని బట్టి అర్థమైపోతుంది. అయితే ఇక్కడ దేవరా అండ్ బైరాకి ఊరు పెద్ద కోసం ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ చూడండి ఎంతసేపు జరుగుతుందో. ఫస్ట్ నైట్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తే తెల్లవారుజాము దాకా కొట్టుకుంటూనే ఉన్నారు. అదే ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ షాట్ చూస్తే భైరా అండ్ దేవా ఫైట్ చేసుకుంటున్నారు. బట్ ఇంకొంచెం డీప్ గా అబ్జర్వ్ చేస్తే చేతులు కట్టేసుకొని మరీ ఉన్నారు. ఇక్కడ నాకు తెలిసి ఇది ఒక ఆచారం అయి ఉండొచ్చు ఆర్ మన కొర్రిమామ మాస్ అయ్యి ఉండొచ్చు, చెప్పలేం. దేవరా ఊరు పెద్దగా డిక్లేర్ అయ్యాడు అండ్ సైఫ్ అలీ ఖాన్ ని రైట్ హ్యాండ్ గా నమ్ముతాడు. ఒకసారి అందరూ కలిసి సముద్రంలోకి వెళ్తారు అన్నమాట. వీళ్ళు ఓన్లీ దొంగతనాలు చేస్తారు కానీ ఎవరిని చంపకూడదు అనేది రూల్. ఈ షాట్ చూడండి, ఇక్కడ మన దొంగలు నేవీ పీపుల్ ని కలుస్తారు కానీ కింద కంటైనర్స్ కట్టేసి వాళ్ళకి కనిపించకుండా మేనేజ్ చేస్తారనమాట. అయితే ఇక్కడ ఎలాగో నేవీ వాళ్ళు వాళ్ళని పట్టేసుకుంటారు. అక్కడ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు ఆ నేవీ పీపుల్ ని చంపడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూస్తే ఎన్టీఆర్ కి ఏం అర్థం కాదు, అందరూ చంపేస్తుంటే అది చూసి ఇంకా వాళ్ళనే కొట్టడం స్టార్ట్ చేస్తాడు ఎన్టీఆర్. ఇక్కడతో దేవరాకి భైరవకి ఫైట్ అవుతుంది అండ్ ఇక్కడే దేవరా భైరవ వీప్ మీద ఎక్స్ షేప్ లో కోస్తాడు కత్తితో. అయితే అక్కడ జరిగిన ఫైట్ లో భైరా చనిపోయాడు అనుకుంటారు. బట్ అతను అడవిలోకి పారిపోయి జుట్టు పెంచుకొని బతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ కంటైనర్స్ ని తీసుకొస్తారు దేవరాతో పాటు. అయితే ఇక్కడ దేవరా చూడండి దేన్నో పేల్చేసి వార్నింగ్ ఇస్తున్నాడు. నాకు తెలిసి ఇవి ఆ తెచ్చిన కంటైనర్సే అయి ఉంటాయి. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు నేవీ ఆఫీసర్స్ ని చంపేసి మరీ తెచ్చారు కాబట్టి. ఇక్కడే దేవరా వార్నింగ్ ఇస్తాడు, బతికేంత ధైర్యం కావాలి కానీ చంపేంత ధైర్యం అవసరం లేదు అని. అయితే నాకు తెలిసి ఆ పాయింట్ నుంచి ఎవరిని చంపకూడదని రూల్ పెడతాడు మన దేవరా. ఏమైద్దో క్లారిటీ లేదు కానీ సముద్రంలోకి వెళ్లి మళ్ళీ తిరిగి రాకుండా పోతాడు. దేవరా వెళ్ళిన కొన్ని రోజులకి భైరా మళ్ళీ ఊళ్ళోకి వచ్చి ఆ ఊరిని రూత్లెస్ గా తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు.
ఉంటాడు. ఇంకో డీటెయిల్ ఏంటంటే చిన్న ఎన్టీఆర్ పేరు వర అని మనకి క్లియర్ గా హైలైట్ చేశారు. సో మన చిన్న ఎన్టీఆర్ ని వర అని పిలుద్దాం. అయితే వర చాలా భయంగా ఉన్నట్టు చూపించారు ట్రైలర్. అయితే ఇక్కడ నాకు డౌట్ ఉంది. దేవర సముద్రంలోకి వెళ్ళి 2 years అయింది అంటున్నారు. ఇది మన వర చిన్నప్పుడు వెళ్ళిపోయాడా లేదా పెద్దయ్యాక వెళ్ళిపోయాడా అని. ఇదైతే నాకు క్లారిటీ లేదు. నా థియరీ ప్రకారం వర చిన్నప్పుడే దేవర సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వర భయంగా ఉండడానికి అదే కారణం, పక్కన దేవర లేకపోవడం. అండ్ చిన్నప్పటి నుంచి బైరా మనుషులను చూసి భయపడుతూ పెరిగాడు అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే శ్రీకాంత్ బరిలోకి వెళ్తావా అంటే చంపేస్తారు అని భయపడతాడు వర. కానీ వేరే షాట్ లో చూస్తే బరిలోకి దిగాడు అండ్ దెబ్బలు కూడా తింటున్నాడు. అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఈ షాట్ లో ఉన్నది ఎవరు అని. దీని చుట్టూ చాలా ఇంట్రెస్టింగ్ థియరీస్ అయితే నేను విన్నాను. థియరీ నెంబర్ 1. ఈ థియరీ ప్రకారం వర బయటికి ఇలా భయస్థుడిగా నటిస్తూనే రాత్రిపూట సముద్రంలోకి వెళ్ళి దోపిడీ చేసేవాడికి సుస్సు పోయిస్తాడు అనమాట. ఎందుకంటే ఈ షాట్ చూడండి, ఇందులో ఉన్నది పక్కాగా వరానే. ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్ ఎప్పుడు లుంగి కట్టుకునే ఉంటాడు. ఇక్కడ చూస్తే క్లియర్ గా ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. అండ్ ఈ షాట్ లో వెనక షార్క్ ని కూడా చూడదు. ఇది నాకు తెలిసి వర ఎంట్రీ సీన్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంత ధైర్యం ఉండి పిరికోడు ఎలా అవుతాడు? అందుకే ఈ థియరీ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. థియరీ నెంబర్ 2. దేవరాకి ఒక్కడు కాదు, 2 కొడుకులు అనమాట. చిన్నప్పటి నుంచి వరాకి చాలా భయం. అండ్ పెద్ద కొడుకు అయిన దేవ తండ్రి లాగా చాలా ఫియర్స్ అనమాట. అండ్ తన తండ్రి సముద్రంలోకి వెళ్ళింది తెలుసుకుని వెతుక్కుంటూ వెళ్తాడు. అండ్ తన తండ్రి చనిపోయాడు అని కూడా తెలుసుకుంటాడు. అయితే దేవరా చనిపోతే వీళ్ళ దారుణాలు ఆగవు అని తెలుసుకుని వాడికి సముద్రం అంటే భయం వచ్చేలా చేయడానికి ఇలా మారిపోతాడు అనిపిస్తుంది. ఈ థియరీ అయితే అదిరిపోయింది. నాకు ఇది నిజమైతే బాగుండని కూడా అనిపిస్తుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇలా బొచ్చడి డీటెయిల్స్ ఉన్నాయి ట్రైలర్ లో. అండ్ మూవీ మీద అయితే ప్రాపర్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడానికి ఇలా ట్రైలర్ కట్ చేశారేమో అని నాకు డౌట్ ఉంది. ఏదైతే ఏంటి, సినిమా మాత్రం అదిరిపోవాలి. కొర్రిమామ మాస్ చూపిస్తే ఎలా ఉంటుందో మిర్చి సినిమా చూసి అర్థమైంది. అండ్ నాకు మాత్రం మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా ఈగర్ గా కూడా వెయిట్ చేస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.